నవంబర్ 14 చాచా నెహ్రూ పుట్టినరోజు. ఆ రోజే బాలల దినోత్సవం. ప్రతి స్కూల్లో అన్ని రకాల ప్రాంతాల్లో ఈ బాలల దినోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. కానీ ఈ బాలలపై ఒత్తిడి భారాన్ని మాత్రం తగ్గించరు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిస్తున్నాం అని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వాలు, నాయకులు, సంఘాలు ఉన్నా గొప్ప వ్యక్తులు ఏ ఒక్కరూ కూడా ఈ బాలలపై జాలి చూపడం లేదు. అండర్ 18 లోపు పనిచేయకూడదు అనే విషయం మనకు తెలుసు. కానీ మనకు పాల ప్యాకెట్ వేసేవాడు, పేపర్ బాయ్, ఆఫీసుల్లో ఛాయ్ ఇచ్చేవాడు, ఇలా మనం ప్రతి నిత్యం రోడ్డుపై వెళ్తుంటే చిన్న చితక వ్యాపారాలు చేస్తూ రోడ్లపై దర్శనమిస్తూ ఉంటారు. అయినా మనం పట్టించుకోం. కానీ బాలల దినోత్సవం రాగానే ఉపన్యాసాలు, లెక్చరర్లు మాత్రం ఇస్తాం. బాలల దినోత్సవం సందర్భంగా ప్రతి స్కూల్లో ఏదో ఒక ఫంక్షన్ చేస్తూ పిల్లల అలంకరణలతో ముస్తాబులు చేసి ఓ పండుగ వాతావరణాన్ని సృష్టిస్తాం. చదువుకోవడానికి ఆర్థిక వనరులు లేక అల్లాడుతూ ఉంటే ఉన్న విద్యార్థులకు మాత్రం సహాయం చేయడంలో వెనుకంజ వేస్తారు. ఇది బాలల దినోత్సవం. ఇదేనా మనం కలలు కన్న స్వరాజ్యం? రేపటి పౌరులను తీర్చిదిద్దే పెద్దలే పట్టించుకోవడం మానేస్తే ఈ బాలల పరిస్థితులు ఏం కాను. చిన్న చిన్న చేతులతో ఆ బాలలు కార్మికులుగా మారిపోతున్నారు. ఎంతో మంది వీధి బాలలు అన్ని రకాల వ్యసనాలకు బానిసలవుతున్నారు. వీటన్నింటికీ కారణం ఆర్థిక పరిస్థితులు. కాన్వెంట్ స్కూళ్లలో ఎంతో ముస్తాబులు చేసి వాటిని ఫోటోలు, కెమెరాల్లో బంధించి టీవీ, పేపర్లు, వెబ్సైట్లలో పెట్టుకునే పెద్దలందరికీ ఓ వినతి. అయ్యా, మనకు ఈ బాలల మీద చిత్తశుద్ధి ఉంటే మన కర్తవ్యంగా మనం ఈ పిల్లల భవిష్యత్తు కార్యాచరణ కోసం పాటుపడదాం. మనకెందుకులే అనుకోకుండా భావితరాలకు బాల కార్మికులు లేకుండా చూసుకుందాం. విద్యార్థులపై అధిక భారం పెట్టి ఆ చిన్నారులను ఇబ్బందికి గురి చేయడం తగ్గించే విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్లు శ్రద్ధ వహించాలి. ఆ చిన్నారుల మనసు తెలుసుకొని వారిని హక్కున చేర్చుకొని ప్రేమతోనే విద్యాబుద్ధులు నేర్పాలి. ఇవి చెప్పడానికి, వినడానికి బాగానే ఉంటాయి. కానీ కార్యాచరణకు వచ్చే వరకు చాలా ఇబ్బందులకు గురి చేస్తాయి. అయినా అన్నింటినీ భరించి విద్యార్థులను తీర్చిదిద్దడంలో గురువులది కూడా పెద్ద పాత్రే. ఇకనైనా చిన్నారుల వెదను గుర్తించి బాధించకుండా శ్రద్ధ వహించాలి. బాలల దినోత్సవాల్లో ఉండే ఉత్సాహం వారి భవిష్యత్తుపై కూడా ఉండాలని ఆశిద్దాం.